ఇవాళ మా ఆవిడ ఒక వీడియో చూపించింది. ఎవరో చెప్తున్నారు, సంక్రాంతి సమయంలో ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గాజులకి డబ్బులు తీసుకుని గాజులు కొనుక్కొని ఆ గాజులు వేసుకోండి అని చెప్తున్నారు. పూర్వం కూడా ఇది ఒక వీడియో వచ్చింది, గుళ్ళో దీపాలు పెట్టండి, ఏదో మొత్తానికి ఇట్లాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఒక్క కొడుకున్న వాళ్ళు ఎందుకు అలా చేయాలి? ఏ గ్రంథంలో రాశారు? ఏ గ్రంథ ప్రమాణంతో చెప్తున్నారు? ఎప్పుడైనా భయపెట్టేవి, జ్యోతిష్యపరంగా ఎవరైనా సరే భయపెట్టేవి చెప్పినప్పుడు, అయ్యా దీనికి ప్రామాణికత ఎంతవరకు అనేది అడగండి. ఏ గ్రంథంలో ఉంది, దీనికి ప్రమాణం ఎంతవరకు, దేని ఆధారంగా చెప్తున్నాను? నా సిక్స్త్ సెన్స్తో చెప్పాను, లేకపోతే నాకు పూనకం వచ్చి చెప్పాను, నాకు అమ్మవారు పూనుతుంది. చాలామంది ఉన్నారు, వాళ్ళే ఇట్లాంటివి ప్రచారం చేసేది కూడా తెలుసు. కాబట్టి భయాన్ని నమ్మకండి. మీరు భయం వల్ల పెడితే ఏం పోయిందిలే, గాజులు వేసుకుంటే ఏం పోయింది, ఎందుకు వచ్చింది, ఇలా చేయబట్టే జ్యోతిష్యుల్ని బయట మీడియాలో తిడుతూ ఉన్నారు. కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి, వాటిని పాటించాలి. మనకు అనుయాయులుగా ఉండడం కోసం మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఒక రుద్రాక్ష ఇవ్వడం, ఒక శివలింగం ఇవ్వడం, ఒక శ్రీచక్రం ఇవ్వడం, ఇలాంటివి అనుసరింపజేయడం సమంజసంగా ఉండదు. అసలు ఏదైనా జ్యోతిష్యం పేరుతో కానీ, పూజల పేరుతో కానీ ఏదైనా చెప్పినప్పుడు దానికి ప్రామాణికత ఎంత అనేది ప్రశ్నించడం మీ ధర్మం. మీరు ఆచరించండి, మీరు ప్రశ్నించండి. ఎవరైనా చెప్పారనుకోండి, ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ పేరు కూడా తెలియకుండానే ఇలాంటి ప్రచారాలు, ఇంకా గండా దీపాలు పెట్టడం, ఇవే ఓ ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని నమ్మేస్తారు భయంతో. జాతకం ఎప్పుడు భయపెట్టకూడదు, మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. కాబట్టి చక్కగా ధైర్యంగా ఉండండి, దారి చూపిస్తుంది జాతకం అంతే. ప్రామాణికత లేనటువంటి వాక్యాల్ని మీరు నమ్మకండి. జై శ్రీరామ్. శివాయ గురవే నమః. ఇది ఎవరిని కించపరచడానికి కాదండి, కానీ దీనివల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం వలన శాస్త్రాన్ని ఆడిపోసుకునే వాళ్ళు పెరుగుతున్నారు. కాబట్టి శాస్త్ర ఆధారంగా మాట్లాడడం అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, శాస్త్ర ప్రమాణంగా మాట్లాడడం అనేది.